గురుభ్యో నమః. నా క్రిందటి వీడియో ద్వారా 54వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు గ్రహించగలిగాము. అమ్మవారి కన్నులకు గల తెలుపు రంగు, నలుపు రంగు, అంతేకాకుండా నిత్యము ప్రవహించేటి సన్నటి నీటి ధారను మరియు ఫాలభాగమునందు ఉండేటువంటి ఎర్రని కన్ను యొక్క ఎర్రదనాన్ని ఆధారంగా చేసుకుని శంకర భగవత్పాదులు ఈ శ్లోక రచన చేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క రెండు కన్నుల నుండి తెలుపు నలుపు రంగుల ద్వారా గంగా యమున నదులు ప్రవహిస్తున్నట్టుగాను, ఫాలభాగం నందుండేటువంటి ఈ కన్నుడి యొక్క ఎర్రటి రంగు ద్వారా ఈ ఎర్రటి రంగు కలిగినటువంటి నీళ్లతో ఉన్నటువంటి సోనా నదము ప్రవహిస్తూ ఉన్నట్టుగా ఈ విధముగా భావించి ఈ మూడు నదుల యొక్క సంగమ స్థానము ఫాలభాగముందు ఏర్పడుతున్నది అన్న విధముగా ఈ శ్లోక రచన చేసి ధ్యానములో గాని ఎవరైనా జగదంబ యొక్క ఫాలభాగమును వీక్షించినట్టయితే వారికి ఈ పవిత్ర నదులందు స్నానము చేసినటువంటి పుణ్య ఫలము లభిస్తుంది అన్న విధంగా ఈ రచన జరిగినట్టుగా మనం గ్రహించుకుంటాం. నిజానికి గంగా యమున సోన నదులు ఎక్కడా కలియటం లేదు. ఎందుకంటే వారణాసి దాటిన తర్వాత ఈ గంగా నది బీహార్ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు సోనా ప్రాంతమందు ఈ సోనభద్ర నది గంగను చేరుకుంటుంది అన్న విషయం మనకి తెలిసినది. ఎక్కడా నిజముగా కలిగినటువంటి ఈ నదుల సంగమాన్ని శంకర భగవత్పాదులు భావించి ఈ సంగమ స్థానము అమ్మవారి ఫాలభాగమందు ఉన్నది అనేటువంటి విషయాన్ని తన శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఈ ఫాలభాగ దర్శనము పవిత్ర నదీ స్నానము యొక్క ఫలమును ఇస్తుంది అన్న విధంగా శంకరుడు ఆయన యొక్క భావాన్ని తెలియజేసుకున్నారు. శంకరుడు ఈ శ్లోకంలో అందుకే ప్రత్యేకంగా తెలియజేసింది, మాలాంటి భక్తులను అనుగ్రహించుట కొరకు మా పాపములను కడుపుకొనుటకు నీవు ఆ మూడు నదుల సంగమ స్థానమును ఫాలభాగమును సృష్టించుచున్నావు అన్న విధంగా తెలియజేశారు. అంటే నిజముగా అది కలవటము లేదు, అక్కడ అది మా మూడు నదుల సంగమ స్థానమును అమ్మవారు మన మీద కరుణతో సృష్టించారు అన్న విధంగా ఇక్కడ వివరణాత్మకంగా మనం గ్రహించుకోవచ్చు. శంకరుడు అమ్మవారికి ఉన్న మూడు కన్నులను మూడు రంగులతోటి ప్రవహించేటువంటి నదులుగా భావిస్తే, మూక కవి గారు అమ్మవారి కన్నుల నుండి వచ్చేటువంటి కాంతి కిరణములు మూడు రంగులను కలిగి ఉంటుంది అన్న విధంగా తన మూక పంచశతిలో చేసిన శ్లోకాన్ని ఒకసారి మనము స్మరించుకుందాం. మందస్మితైర్ధవళితా మణికుండలాంశు సంపర్కలోహిత రుచి స్వదపాంగధారా కామాక్షి మల్లికుసుమై నవపల్లవైశ్చ నీలోత్పలైశ్చ రుచితేవ విభాతి మాలా. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు నల్లగా ఉంటుందని చెబుతూ ఆవిడ యొక్క చిరుమందహాసము ఎంతో స్వచ్ఛముగా తెల్లగా ఉంటుందని తెలుపుతూ మణికొండల నుండి వచ్చినటువంటి ఎర్రని కాంతులు ఈ మూడు కలుసుకుని అమ్మవారి యొక్క క్రీగంటి చూపు మూడు రంగులను కలిగి ఉన్నది అని చెబుతూ ఆ మూడు రంగుల కలయిక కూడా మల్లె పువ్వులు అప్పుడే మొలచినటువంటి ఆకులు,
నల్ల కలువ పువ్వులతోటి చేసినటువంటి ఒక మాలలాగా ఉన్నది అన్న విధంగా వర్ణిస్తూ అమ్మవారి యొక్క క్రీగంటి చూపు 3 రంగులను కలిగి ఉంటుంది అని ఈ శ్లోకంలో మూక కవి తెలియజేస్తున్నారు. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి రేఖపైన కానీ బంగారు రేఖపై కానీ ద్రవిడ అక్షరము మెలిక తిరిగినట్టుగా ఉండేటువంటి విధంగా వలయాకారముగా ఉండి ఆ వలయాకారములో ఇంకొక వలయమును సృష్టించుకొని లిఖింపజేసుకొని ఆ చిన్న వలయములో స్వాం అనేటువంటి బీజాక్షరమును 2 సార్లు లిఖించుకొని ఈ యంత్రమును 45 రోజులు ప్రతిదినము పూజ చేస్తూ ఈ శ్లోకమును ప్రతిదినము 1000 పర్యాయములు పారాయణం చేసి ప్రతిరోజు బెల్లముతో చేసిన పాయసాన్ని నైవేద్యముగా సమర్పించుకొని 45 రోజుల తర్వాత ఈ యంత్రాన్ని శరీరమును ధరించిన వారికి మర్మాంగముల యందు వచ్చేటువంటి రోగములు నివారింపబడతాయి అన్న విధంగా ఈ శ్లోక యంత్రము గురించి గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.